అతను రాజవంశస్థుడు కాదు, కాని అణచివేతను ఎదిరించి బడుకుల పాలిట రాజయ్యాడు. తల్లికి చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకునేందుకు ప్రజలతో మమేకమయ్యాడు. చెయ్యి కలిపి ఓ గెరిల్లా సైన్యాన్ని తయారు చేశాడు. మొఘల్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టాడు. అతనే సర్వాయి పాపన్న. ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు పాపన్న గురించి అనగనగాలో ధూళిమిట్ట శాసనం ప్రకారం ఆగస్టు 18, 1650 నాడు పాపన్న గౌడ్ వరంగల్ జిల్లాలో గౌడ్ కులంలో జన్మించారు. చిన్నతనం నుంచి అణచివేతను చూస్తూ పెరిగిన పాపన్న వాటిని సహించలేకపోయారు. తన ప్రజలకు బానిసత్వం నుంచి విముక్తి కల్పిస్తానని తల్లితో ప్రతిజ్ఞ చేశాడు. తెలంగాణలో మొఘల్ రాజుల ఆధిపత్యాన్ని అంతం చేయాలని తాబేదారులు, జమీందారులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలను గమనించి బానిసత్వ విముక్తి కల్పించాలని గోల్కొండ కోటపై బహుజనుల జెండా ఎగరవేయాలని నిర్ణయించాడు. పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కానీ, ధనం కానీ, అధికారం కానీ లేవు. కానీ అతను 12,000 మందితో గెరిల్లా సైన్యాన్ని, 3,000 మందితో పదాతి దళాలు, 500 మందితో రక్షక దళాలను ఏర్పాటు చేసుకున్నాడు. దళిత గిరిజనులను చేరతీసి వారికి యుద్ధ విద్యలను నేర్పారు. మొఘలుల సైన్యంపై తన సైన్యంతో దాడి చేసి తన సొంత ఊరు కిలాషాపూర్ని రాజధానిగా చేసుకుని 1675లో సర్వాయిపేటలో తన రాజ్యాన్ని స్థాపించారు. మరాఠా రాజ్యం తరపున ఛత్రపతి శివాజీ ఎలాగైతే మొఘలులను ఎదిరించారో అదే తరహాలో సర్వాయి పాపన్న సైతం పోరాడారు. 1687 నుంచి 1724 మధ్య అతను చేసిన పోరాటంలో ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి 21 విజయ దర్గాలు, కోటలు నిర్మించాడు. అతని సామ్రాజ్యం తాటికొండ, కొలనుపాక, చేర్యాల నుండి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, హుజూరాబాద్ వరకు విస్తరించింది. ఈ క్రమంలో హైదరాబాద్లోని గోల్కొండ కోటను కూడా స్వాధీనపరుచుకుని 7 నెలల పాటు అధికారం చెలాయించారు. తెలంగాణలో మొఘల్ విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది సర్వాయి పాపన్ననే. ఇక గోల్కొండ ఆక్రమణ విషయం ఔరంగజేబుకు తెలిసి అతను కాసిం ఖాన్ ను యుద్ధానికి పంపించాడు. షాపూర్ వద్ద ఇరు సైన్యాలు తలపడ్డాయి. నెల రోజుల పాటు యుద్ధం జరిగింది. చివరికి రుస్తుం దిల్ ఖాన్ రంగంలోకి దిగాడు. సుమారు 3 నెలల పాటు యుద్ధం జరిగింది. పాపన్న తన ప్రాణ స్నేహితుడిని కోల్పోయాడు. దాంతో ఆయన యుద్ధాన్ని విరమించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మొఘల్ సైన్యాలు అతని కోసం వెతకడం ప్రారంభించాయి. కొన్నాళ్లు పాపన్న తన సొంతూరులో గడిపారు. ఇక 1707లో ఔరంగజేబ్ మరణించిన తర్వాత దక్కన్ పాలకుడు కుంభక్ష ఖాన్ బలహీన పాలనను చూసిన పాపన్న 1708 ఏప్రిల్ 1న వరంగల్ కోటపై దాడి చేశాడు. అయితే ఈ దాడిలో పాపన్న పట్టుబడ్డాడు. శత్రువు చేతిలో చావడం ఇష్టం లేని పాపన్న తన బాకుతోనే గుండెల్లో పొడుచుకుని చనిపోయాడు. 1710లో పాపన్న తలని గోల్కొండ కోట ముఖద్వారానికి వేలాడదీశారు. అతను మరణించిన రోజు ఏప్రిల్ 2 చరిత్రకారులు చెబుతుంటారు. అందుకే ఏటా ఆయన వర్ధంతిని జరుపుకుంటారు.